బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయటం ఊహించిన పరిణామమే అయినప్పటికీ సొంత కూతురు పట్ల గులాబీ బాస్ ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు తక్కువే అని అంతా భావించారు. కానీ పార్టీకి ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్ కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ తరఫున ప్రకటన రిలీజ్ చేయించారు. దీంతో మనస్తాపానికి గురైన కవిత తెలంగాణ జాగృతి కార్యాలయంలో సుదీర్ఘ మంతనాలు జరిపినట్లుగా సమాచారం. త్వరలోనే కొత్త పార్టీ పెట్టేందుకు ఆమె మొగ్గు చూపుతున్నట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పార్టీ పేరులో టీఆర్ఎస్ అని ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, అనుచరులు, జాగృతి కార్యకర్తలతో కవిత చేసిన డిస్కషన్లో అందరి నుంచి కొత్త పార్టీ అనే అభిప్రాయమే వ్యక్తమైనట్లు సమాచారం. అందుకే పూర్తి స్థాయిలో కసరత్తు చేసి త్వరలోనే ఆమె పార్టీ వివరాలను ప్రకటించినట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పేరుతో పుట్టుకొచ్చింది. ఉద్యమ నేపథ్యంలో ఏర్పాటై చివరకు భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. దాంతో అప్పటి నుంచి ఆ పార్టీ ప్రజలకు దూరమైందన్న ప్రచారము రాజకీయ వర్గాల్లో ఉంది. దాంతో మళ్ళీ టీఆర్ఎస్ పేరిటనే పార్టీని స్థాపించి ప్రజల్లో ఆనాటి సెంటిమెంట్ను తీసుకొచ్చేందుకు కవిత ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్ పేరును తీస్తేనే ప్రజలు హక్కున చేర్చుకుంటారన్న ఆలోచనతో ఆమె ఉన్నట్లు సమాచారం. అందుకే టీఆర్ఎస్ అక్షరాలు కలిసేలా పార్టీ పేరు ఉండాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. సొంత పార్టీ పెట్టేందుకు ఆమె ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీసీ ఎజెండాతో కార్యక్రమాలు చేస్తున్న కవిత తన పార్టీ పేరులో కూడా అదే నినాదం ప్రస్ఫుటించేలా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరును కవిత ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తనను సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ పై రివెంజ్ తీర్చుకునేలా వ్యూహాత్మకంగా కవిత అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. తనకు టార్గెట్ అయిన నేతల బండారం బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. 2 రోజుల క్రితమే మీడియా సమావేశం ఏర్పాటు చేసి హరీష్, సంతోష్లపై టార్గెట్ చేసిన కవిత ఆ కామెంట్లు సంచలనం సృష్టించాయి. ఇక పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయడంతో ఎలాంటి నిబంధనలు అడ్డుపడే పరిస్థితి కూడా లేదు. దాంతో పార్టీలో జరుగుతున్న మరికొన్ని పరిణామాలు, అవినీతి నేతల గుట్టు విప్పేందుకు కవిత సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారని, అప్పుడప్పుడు పార్టీకి వ్యతిరేకం అనిపించే తరహాలోనే వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. మే చివరిలో ఆమె తన తండ్రికి రాసిన లేఖ బహిర్గతం కావటం తీవ్ర స్థాయిలో కలకలం రేపింది. అందులోనూ పార్టీలోని అనేక అంశాలను ప్రస్తావించారు ఆమె. సో లేఖ బయటికి వచ్చిన సమయంలోనే కవిత అమెరికాలో ఉన్నారు. పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన కవిత కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అప్పటి నుంచి ఆమె పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. కవిత తన తండ్రికి రాసిన లేఖ లీక్ అయినప్పటి నుంచి ఆమె తెలంగాణ జాగృతి సంస్థతోనే ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన తీసుకురాకుండా జాగృతి కండువాలతోనే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూనే తన జాగృతి సంస్థను బలోపేతం చేసే దిశగా ముందుకు సాగారు. అందులో భాగంగానే సంస్థకు సంబంధించి పలు విభాగాలకు కమిటీలను ప్రకటించారు. ముందుగా సింగరేణిపై ప్రత్యేక ఫోకస్ చేసిన ఆమె సింగరేణి జాగృతిని కూడా ఏర్పాటు చేశారు. తాజాగా సస్పెన్షన్ నేపథ్యంలో ఇప్పటి వరకు కవిత వెంట నడిచిన జాగృతి శ్రేణులు ఇకపై ఆమె బాటలోనే నడుస్తారా లేక బీఆర్ఎస్ వైపు వెళ్తారా అనేది కూడా వేచి చూడాలి. ఏ పార్టీలోనైనా నాయకుడు, కార్యకర్త పార్టీని ధిక్కరిస్తే ముందుగా నోటీసులు ఇచ్చి సంజాయిషి కోరుతారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో ముందు నుంచి ఆ సంస్కృతి లేదు. తాజాగా కవిత విషయంలో కూడా అదే రిపీట్ అయింది. ఆమెకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడాన్ని జాగృతి నేతలు తప్పుపడుతున్నారు. గతంలోనూ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులైన ఆలె నరేంద్ర, గాదె ఇన్నయ్య, విజయశాంతి, ఈటల రాజేందర్, రెహమాన్ను సైతం ఇలాగే పార్టీ నుంచి పంపించేశారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారంపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కవిత మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఆయన లిల్లీపుట్ నాయకుడు అంటూ కూడా సంబోధించారు. ఆయన వల్లే నల్గొండలో పార్టీ ఓడిపోయిందని కూడా కామెంట్స్ చేశారు. ఇక ఆగస్టు 4న బీఆర్ఎస్తో సంబంధం లేకుండా కవిత బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఇందిరా పార్క్ వద్ద 72 గంటల దీక్ష కూడా చేపట్టారు. ఈ దీక్షకు గులాబీ పార్టీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. ఆ కార్యక్రమంలో జై బీసీ, జై జాగృతి అంటూ కవిత నినదించారు. కానీ బీఆర్ఎస్ పేరు ఎత్తలేదు. ఇక సెప్టెంబర్ 1న కాళేశ్వరం కేసును ప్రభుత్వం సిబిఐకి అప్పగించడానికి కూడా తీవ్రంగా పరిగణించిన కవిత మాజీ మంత్రి హరీష్, మాజీ ఎంపీ సంతోష్ రావును కూడా టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. వీరిద్దరూ అవినీతి అనుకొండలని, వీరి వల్లే కేసీఆర్కి అవినీతి మార్క అంటిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు కవిత.